నేడు జాతీయ బాలికా దినోత్సవం. ఆడపిల్లల హక్కులు, రక్షణ, విద్య, ఆరోగ్య ప్రాముఖ్యతను చాటి చెబుతూ దేశవ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి. బాలికల పట్ల సమాజంలో ఉన్న వివక్షను రూపుమాపి వారికి సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. దీనిపై దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ఆడపిల్ల ఇంటికి లక్ష్మి మాత్రమే కాదు, దేశానికి వెన్నెముక. ఆకాశంలో సగభాగం మాత్రమే కాదు, అంతా మేమున్నాం అంటూ భారతీయ మహిళ ప్రతి రంగంలో ముందంజలో ఉంటోంది. మహిళా సాధికారతతోనే నవభారత నిర్మాణం సాధ్యమవుతుంది. ఈ క్రమంలో ఆడపిల్లల సంక్షేమం, భద్రత, విద్యా హక్కులపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవం నిర్వహిస్తున్నారు. 2008లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రారంభమైన ఈ ప్రయాణం నేడు బాలికల చైతన్యానికి ప్రతీకగా నిలుస్తోంది. బాలికల పట్ల ఉన్న లింగ వివక్షను తొలగించి వారిని అన్ని రంగాల్లో అగ్రగాములుగా నిలపడమే ఈ దినోత్సవ ప్రధాన ఆశయం. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో మహిళల శాతం 48.5. బాలిక పుట్టినప్పటి నుంచే వారికి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేక కీలక పథకాలను అమలు చేస్తోంది. ఇందులో ప్రధానంగా బేటీ బచావో, బేటీ పడావో ద్వారా ఆడపిల్లల రక్షణ, చదువుపై దేశవ్యాప్తంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఆడపిల్లల ఉన్నత చదువులు, పెళ్లి ఖర్చుల కోసం తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా సుకన్య సమృద్ధి యోజన పేరుతో తక్కువ పొదుపుతో ఎక్కువ వడ్డీ వచ్చేలా ప్రత్యేక ఖాతాలను ప్రవేశపెట్టింది. అలాగే పాఠశాలల్లో బాలికల డ్రాపౌట్లను తగ్గించేందుకు ప్రత్యేక మరుగుదొడ్ల నిర్మాణం, విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ వంటి చర్యలు చేపట్టింది. పీఎం మాతృవందన యోజన ద్వారా గర్భిణీలకు ఆర్థిక సాయం అందిస్తూ పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా పెరిగేలా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఈ పథకాలన్నీ బాలికలు ఆత్మవిశ్వాసంతో ఎదిగేలా, సమాజంలో వారు ఉన్నత శిఖరాలను అధిరోహించేలా దోహదపడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ బాలికల శక్తిని కొనియాడుతూ బాలికల సాధికారత అంటే దేశాభివృద్ధికి కొత్త రెక్కలు తొడగడమేనని గతంలో తెలిపారు. ఆడపిల్లలు ప్రతి రంగంలోనూ అద్భుతాలు చేస్తున్నారని కొనియాడారు. వారి కలలకు ఆకాశమే హద్దు కావాలని ఆకాంక్షించారు. సమాజంలో బాలికల పట్ల గౌరవం పెరగడం అంటే దేశం ఉన్నత శిఖరాలకు చేరుకోవడమేనని ప్రధాని పేర్కొన్నారు. ప్రధాని పిలుపుతో నేడు గ్రామీణ స్థాయి నుంచి పట్టణాల వరకు ఆడపిల్లల రక్షణపై పెద్ద ఎత్తున చైతన్యం కనిపిస్తోంది. నేడు క్రీడలు, సైన్స్, రక్షణ, అంతరిక్షం ఇలా ప్రతి రంగంలోనూ బాలికలు తమదైన ముద్ర వేస్తున్నారు. అయినప్పటికీ కొన్ని చోట్ల ఇంకా బాల్య వివాహాలు, బాలికలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు, పోషకాహార లోపం వంటి సమస్యలు సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. వీటిని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. అక్షరాస్యతతో పాటు సామాజిక భద్రత కల్పించినప్పుడే ఆడపిల్లలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయగలరు. జాతీయ బాలికా దినోత్సవం కేవలం ఒకరోజు వేడుక కాదు, ఇది నిరంతర చైతన్య స్రవంతి. ఆడపిల్లలను సమానంగా గౌరవిద్దాం, వారి ఉన్నత చదువులకు సహకరిద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.